హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణలో గురుకులాల్లో 9200 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ కొంత కదలిక వచ్చింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేసింది. 9210 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించి TREIRB 3 కేటగిరీలో మినహా మిగతా అన్ని పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల కీను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు ఏర్పాటు చేస్తున్నారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే ప్రయర్ బోర్డు నియామకం తీసుకుంది. ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనను అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. అధికారులు ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలన అధికారులకు డిసెంబర్ 28, 29 తేదీల్లో ఎల్బీ నగర్లోని గురుకుల కాలేజీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. 2 రోజుల శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనలపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ 1-2 కేటగిరీలో ఉద్యోగాల నియామకాల్లోని అంశాలను కోర్టు పరిధిలో ఉండగా వీటిపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో జనవరి 2వ వారం నాటికి 1:2 జాబితా విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ గురుకులంలోని డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీలు, పీజీ టీచర్లు, గ్రాడ్యుయేట్ టీచర్లు తదితర 9026 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ గురుకుల ఉద్యోగ పరీక్షలను ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము టీఎస్ గురుకులాల్లో 9200 ఉద్యోగాల భర్తీకి లైన్ అయితే క్లియర్ అయింది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.